నరేంద్ర కొండా గారు ఒక 2 మినిట్స్ ఆయన మనసులో ఉన్న మాటలు మాట్లాడతారు, వినండి. ఎక్కువ టైం తీసుకోనండి, జస్ట్ 1 మినిట్. ఈ శుభ సందర్భంలో ఈ కేవీ సేన స్టార్ట్ చేయడం జరిగింది. తమ్మైనాడు గారు మాట్లాడేటప్పుడు కార్పస్ ఫండ్గా ఒక 50 లక్షలు ఉంటే బాగుంటుంది, ఆఫీసు నడపడానికి బాగుంటుంది అని అన్నారు. అదొకటే కాకుండా మన తెలుగు వారిలో అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా కేవీ సేన తీసుకుంటే బాగుంటుంది. ఒక కులపరంగానే కాదు, మన తెలుగువారిలో ఇక్కడ ఉన్న ఎంతోమంది అవసరం ఉన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ కార్పస్ ఫండ్ పరంగా 50 లక్షలు అని అన్నారు. దాంట్లో 10వ వంతు నేను ఇస్తాను, ఒక 5 లక్షలు నేను ఇస్తాను. తర్వాత పిల్లలకు సమాజంలో ఉన్న వారికి సహాయం చేయాలంటే 50 లక్షలు సరిపోదు. కాబట్టి దానికి 5 కోట్లుగా టార్గెట్ పెట్టుకోండి ఒక కార్పస్ ఫండ్. మీరు 4,95,00,000 వచ్చినప్పుడు చెప్పండి, నేను మళ్ళీ 5 లక్షలు ఇస్తాను. నమస్తే. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక మన ఇప్పుడు ఒక కాసేపులో 2 or 3 మినిట్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ టైం ఉండదు, వాళ్ళు చేస్తారు. దయచేసి వర్క్గా ఉన్నందుకు చాలా మమ్మల్ని ఇంత ఆలస్యం చేసినందుకు క్షమించాలి అందరూ. ఇప్పుడు డ్యాన్స్ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతాయి. ఈరోజు రైట్, చెన్నైలో కేబీ సేన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మంత్రి కందుల దుర్గేష్తో పాటు ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర కూడా పాల్గొని మాట్లాడారు.